నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే చాలామంది కోళ్ళు అయితే వైరస్ వచ్చి చనిపోతున్నాయి. సో దాని గురించి అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ ద్వారానే నా వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదైతే జాతి కోడి. ఇది ఎవరిదో కాదు, మాదే కోడి. ఇప్పటికీ దీనికి వైరస్ వచ్చి ఒక 10 days అయితే అవుతుంది. సో ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాను, బట్ రికవర్ అయితే కాలేదు. వైరస్ వస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాదాపు రికవర్ అవడం చాలా కష్టం. అవి చచ్చిపోతూనే ఉంటాయి, మనం తీసుకెళ్ళి పడేస్తూనే ఉండాలి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అందుకోసమనే ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే అడ్వాన్స్ ప్రాపర్గా వ్యాక్సిన్స్ వేసుకోవాలి అని నేను పదే చెప్తూనే ఉన్నాను. సో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకోవట్లేదు. ఒకైనా కామెంట్ పెట్టారు, మీరు వ్యాక్సిన్ గురించి చెప్తారు కదా, మీ కోళ్ళకు వ్యాక్సిన్ ఎందుకు వేయలేదు సార్ అని ఒక 10 days బ్యాక్. అయితే విషయం ఏంటంటే వ్యాక్సిన్ వేయాలని తెలుసు, బట్ నేను దీనికి ఎందుకు వేయలేదు అంటే ఆ వ్యాక్సిన్ కొంచెం కాస్ట్ ఎక్కువ, దానికి చాలా కాస్ట్గా ఉంటుంది. నాకున్నాయే 4-5 కోళ్ళు. ఈ 4-5 కోళ్ళకి ఇంకా వ్యాక్సిన్ ఏమి ఇస్తాం, అందుకోసం అని వేయలేదు. చిన్న లైవ్ వ్యాక్సిన్ అయితే నేను వేసేవాడిని, కానీ ఇప్పుడు కిల్లు వ్యాక్సిన్ వేయాలి. ఆ కిల్లు వ్యాక్సిన్ తీసుకుందాం అంటే చాలా కాస్ట్ ఎక్కువ. ఈ 4-5 కోళ్ళకి ఆ కిల్లు వ్యాక్సిన్ తీసుకొచ్చుకొని ఏం చేస్తాం, ఆ వ్యాక్సిన్ ఏమో 100 డోసు 200 డోసు ఉంటుంది, అది 1000 డోసు ఉంటుంది, మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమని నేను తీసుకొచ్చి వేయలేదు. ఇంకా ఈ కోడి చావలేదు, బ్రతికే ఉంది, కానీ ఇక చచ్చినట్టే, ఇక చచ్చిపోతుంది, ఒక 10 నిమిషాలలో అయితే చచ్చిపోతుంది. అందుకోసమని వేయలేదు. సో మీరు ఎవరైతే డబ్బులు పోయినా పర్లేదు, మాకు పెద్ద కోళ్ళు ఉన్నాయి, పెద్ద మొఖం అనుకునే వాళ్ళు ఇక్కడ డిస్ప్లే పైన ఒక వ్యాక్సిన్ అయితే కనిపిస్తుంది, ఆ వ్యాక్సిన్ కంపల్సరీ వేయండి. డిస్ప్లే పైన ఉంటుంది కదా, ఆ వ్యాక్సిన్ వేయండి. ఆ వ్యాక్సిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే వైరస్లు రాకుండా ఉంటాయి. వచ్చిన తర్వాత బాధపడే బదులు కొంచెం పెద్ద ఫామ్ ఉన్న వాళ్ళు, పెద్ద మొఖం ఉన్న వాళ్ళు, కాస్ట్ ఎక్కువ, బర్డ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, పెద్ద బ్రీడర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అయితే మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా ఇక్కడ కనిపిస్తున్న వ్యాక్సిన్ అయితే వేసుకోండి. అది 0.5 ml అయితే వేయాలి. ఎలా వేయాలి ఏంటి అనేది ఒకసారి డాక్టర్ని కూడా కలవండి, దాని యూజ్ ఏంటి అనేది కూడా చెప్తారు. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ వ్యాక్సినేటర్ కాబట్టి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 2001 నుంచి నేను వ్యాక్సిన్ చేస్తూనే ఉన్నాను. సో ఇలాంటి వ్యాక్సిన్స్ కొన్ని వేల సార్లు నేను అయితే చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అది వైరస్ రాకుండా అయితే పనిచేస్తుంది. దాన్ని 3-way వ్యాక్సిన్ అంటారు. 3-way వ్యాక్సిన్ అంటే 3 వ్యాక్సిన్స్ అందులో కలిపి ఉంటాయి. అంటే కిల్లు వ్యాక్సిన్లు ఏంటి అంటే సపరేట్ ఉంటాయి వ్యాక్సిన్స్. ఇది అలా కాకుండా 3 వ్యాక్సిన్స్ ఇందులో ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి దీన్ని 3-way వ్యాక్సిన్ అంటారు. మీరు వెళ్ళి 3-way వ్యాక్సిన్ అనకండి, ఎందుకు అంటే ఇంకా చాలా కాంబినేషన్స్ ఉంటాయి వ్యాక్సిన్లలో 3-way వ్యాక్సిన్. కాబట్టి చెప్తున్నాను, మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని వెటనరీ షాప్కి వెళ్ళి అది తీసుకొచ్చుకోండి. తీసుకురాగానే ఇది వ్యాక్సిన్ అయిపోగానే పడేసే అవసరం లేదు. లైవ్ వ్యాక్సిన్ అయితే అయిపోగానే పడేయాలి, కిల్లు వ్యాక్సిన్ అయితే అయిపోగానే పడేసే అవసరం లేదు. దాన్ని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా 6 నెలలకో 3 నెలలకో 2 నెలలకో మళ్ళీ కూడా వేసుకోవచ్చు. కిల్లు వ్యాక్సిన్ పాడైపోదు, లైవ్ వ్యాక్సిన్ మాత్రమే ఒకసారి వేస్తే మళ్ళీ పడేయాలి, కానీ కిల్లు వ్యాక్సిన్ అయితే వేసే పని లేదు. ఇంకా జాగ్రత్తలు అంటే జాగ్రత్తల గురించి చాలాసార్లు అయితే నేను చెప్పాను. ఇంకా జాగ్రత్తల గురించి ఇప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే చెప్పి నా నాలుగే సగం అరిగిపోయింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి, ఏం స్ప్రే చేయాలి, షెడ్ దగ్గర ఎలా చూసుకోవాలి, మొఖంలోకి ఎవరు రాకుండా చూసుకోవాలి, ఇవన్నీ అయితే నేను చెప్పాను కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. కంపల్సరీ వ్యాక్సిన్ అయితే మీరు వేసుకోండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, పెద్ద బ్రీడర్స్ మాత్రం కంపల్సరీ వేసుకుంటే మీకు మంచిది. వేసుకునేటప్పుడు అయితే ఒకసారి అయితే డాక్టర్ని కలిసి సంప్రదించి వేసుకుంటే ఇంకా మంచిది.